దాయాది దేశం పాకిస్తాన్ లో మరొకసారి సైనిక తిరుగుబాటు దిశగా పావులు కదులుతున్నాయి. ఫీల్డ్ మార్షల్ గా ఉన్న ఆసిమ్ మునీర్ దేశ అధ్యక్షుడిగా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని పాకిస్తాన్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ లో లేని సంక్షోభం అంటూ లేదు. ఆర్థిక రాజకీయాలకు తోడుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఉగ్రదాడులు, వేర్పేటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పనిచేయడం దాదాపుగా నిలిచిపోయినట్లే కనిపిస్తోంది. ప్రధాని షరీఫ్ అయితే అక్కడి ఏ వ్యవహారాలలోనూ కనిపించడం లేదు. అమెరికా నుంచి ఆహ్వానం వస్తే అది ఆర్మీ బాస్ ఆసిమ్ మునీర్ కి అందింది, కానీ దేశ ప్రధానికి మాత్రం కాదు. కనీసం దేశ అధ్యక్షుడు జార్దారీకైనా ఆహ్వానం అందలేదు. తాజాగా అసీం మునీర్ తాను ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దేశంలో సైనిక తిరుగుబాటు జరిపి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని గద్దె దించేయాలన్నది ఆయన పన్నాగంగా చెప్తున్నారు పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ సయీద్. గతంలో అంటే 1977 సంవత్సరంలో పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ ఏడాది జూలై 5వ తేదీన జరిగిన సైనిక తిరుగుబాటులో జనరల్ జియా ఉల్ హక్ కీలక పాత్ర పోషించారు. ఈ ఘటన జరిగి ఇప్పటికే 47 ఏళ్లయింది. అయితే అదే ఫార్ములాను ఇప్పుడు కూడా అమలు చేయనున్నట్లుగా సమాచారం. దేశంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నట్లుగా చెబుతున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్ లో సైన్యం ఏం తలుచుకుంటే అదే జరుగుతోంది. దీంతో ఆసిమ్ మునీర్ గత కొంతకాలంగా యాక్టివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పైగా పహల్గాం ఘటనకు మూల సూత్రధారి తానే అన్నట్లుగా సమాచారం. అంతేకాదు కశ్మీర్ లో పనిచేసే ఉగ్రవాదులు అమరులని, వారికి పాకిస్తాన్ అండగా ఉంటుందని నేరుగా ఒక సమావేశంలోనే చెప్పారు. దీంతో ఆయన ఉద్దేశం జనానికి బాగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో మరొకసారి సైనిక తిరుగుబాటు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఈ అభిప్రాయం వెనుక గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలను ఆధారంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన నీటి ఎద్దడి, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారత సింధు జలాల ఒప్పందం విషయంలో తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది. ఈ విషయంలో ఏదో రకంగా భారత్ ను ఒప్పించి సమస్య నుంచి గట్టెక్కేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఏమన్నారంటే, భారత్ నుంచి నీటిని వదులుతారో లేక రక్తం పారేందుకు కారణమవుతారో తేల్చుకోమన్నారు. అయితే ఈయన ఇతర మంత్రులు మాట్లాడిన ఏ మాటలను కూడా భారత్ సీరియస్ గా తీసుకోలేదు. ఉగ్రవాదం సమసిపోనంత వరకు భారత్ నీటి విషయంలో సడలింపులు ఉండవని స్పష్టం చేసింది. దాంతో ప్రస్తుతం బిలావల్ స్వరం మారింది. అల్ జజీరాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్ కోరుతున్న ఇద్దరు ఉగ్రవాద నేతలు లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్లను ఇండియాకు అప్పగించడానికి పాకిస్తాన్ కు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాకపోతే వాళ్ల గురించిన డాసియర్ విడుదల చేసి సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. ఈ ప్రక్రియలో భారత్ సహకరిస్తే వాళ్ళను ఆ దేశానికి అప్పగించడంలో పాక్ ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. ఇది భారత్ పాక్ మధ్య విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా బిలావల్ అభివర్ణించారు. అయితే ఈ ప్రకటన వెనుక పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఉన్నట్లుగా సమాచారం. ఈ ప్రకటన బిలావల్ తో చేయించడం వెనుక దురుద్దేశం కూడా ఏమిటో ఇట్టే తెలిసిపోయింది. వారిని అప్పగించేందుకు పాకిస్తాన్ ఎందుకు రెడీ అవుతుందంటే, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. మరికొన్ని రోజులు ఇలానే గడిస్తే పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF లో మరోసారి గ్రే లిస్ట్ లో చేరే అవకాశం కూడా ఉంది. FATF అనేది మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను ఎదుర్కోవడానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ గ్రే లిస్ట్ లో ఉన్న దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని భావించబడతాయి. అంతేకాదు వారి ఆర్థిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచబడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి విదేశాల నుంచి ఏ రకమైన నిధులు రావు. అదో పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారుతోంది. అందుకే ఈ గండ నుంచి గట్టెక్కేందుకు ఇద్దరు ఉగ్రవాద సంస్థలు చీఫ్లను బలి ఇవ్వడానికి సిద్ధమవుతోందని సమాచారం అందుతోంది. ఆ అపవాదు తమపై పడకుండా సైన్యం బిలావల్ తో ప్రకటన చేయించడం వెనుక ఉన్న పరమార్థం అదే అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఆ ఇద్దరు ఉగ్రవాద నేతలు పాకిస్తాన్ లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారిని అక్కడ నేతలు, ప్రజలు హీరోలుగా చూస్తున్నారు. అయినా భారత్ ను ఒప్పించి నీటిని సాధించడం కోసం తాము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని సొంత ప్రజలను నమ్మించేసేందుకు ఈ పన్నాగానికి సిద్ధమయ్యారని సమాచారం. అయితే బిలావల్ చేసిన ఈ ప్రకటనపై సదరు ఉగ్రవాద సంస్థ అధిపతి కుమారుడు స్పందించారు. తమ తండ్రి హఫీజ్ సయీద్ ను అప్పగిస్తామని చేసిన బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు తీశాయని విమర్శించాడు. బిలావల్ భుట్టో ఇలాంటి ప్రకటన చేసి ఉండాల్సిందని కాదని తప్పుపట్టాడు. హఫీజ్ సయీద్ ను భారతదేశానికి అప్పగించడానికి పాక్ సిద్ధంగా ఉందన్న భుట్టో వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
భుట్టో వ్యాఖ్యలను పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ కూడా తీవ్రంగా విమర్శించింది. బిలావల్ భుట్టోను పరిపక్వత లేని రాజకీయ నాయకుడని విమర్శించింది. బిలావల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ జాతీయ భద్రతను దెబ్బతీయడమే కాకుండా ప్రపంచ వేదికలపై దేశాన్ని ఇరకాటంలో పడేశాయన్నారు. యుఎన్ఓ భారత టెర్రరిస్టులుగా గుర్తించిన కరుడు కట్టిన ఉగ్రవాదులైన మసూద్ అజార్, హఫీజ్ సయీద్లు పాకిస్తాన్ లో ఇంకా తెర వెనుక ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఎల్ఈటీతో పాటు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థను పాక్ నిషేధించిన విషయం తెలిసిందే. ముంబై 26/11 దాడుల సూత్రధారి అయిన హఫీజ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడని పాకిస్తాన్ చెబుతోంది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో అతనికి 33 ఏళ్ల జైలు శిక్ష కూడా పడింది. ఇక మరో ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజర్ కు 2001 నాటి పార్లమెంటుపై దాడి మొదలు భారత్ లో జరిగిన అనేక ఉగ్ర ఘటనలకు సంబంధం ఉంది. అతను ప్రస్తుతం పాకిస్తాన్ లో లేడని, ఆఫ్ఘనిస్తాన్ లో తలదాచుకుంటున్నాడని పాకిస్తాన్ చెబుతోంది. కానీ అది అబద్ధం. మొన్నటి ఆపరేషన్ సింధూర్ అనంతరం పలు చోట్ల జరిగిన బహిరంగ సభలలో ఇద్దరు నేతలు కూడా పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతుండడం కనిపించింది మనకి. ప్రస్తుతం పాకిస్తాన్ వ్యాప్తంగా తలెత్తుతున్న ఇబ్బందులను తట్టుకోలేక అరకొర మిగిలిన కొన్ని అంతర్జాతీయ సంస్థలు తమ ఆస్తులను స్థానిక సంస్థలకు అమ్ముకుని వెళ్లిపోయాయి. ఈ లిస్ట్ లో ఉబర్, ఫైజర్, షెల్, ఎల్ఈఎల్ఈ, సోనేఫీ, టెలినార్, లోడ్ కెమికల్స్ ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో మైక్రోసాఫ్ట్ కూడా వచ్చి చేరిపోయింది. ప్రస్తుతం పాక్ లో సైన్యం పెత్తనం పెరగడం, ఉద్రిక్తతలు, విధ్వంసం, రాజకీయ అస్థిరత, యుద్ధాలు, ప్రభుత్వ నియంత్రణ, అనిశ్చితి, అస్థిర వాతావరణం ఇలా చాలా కారణాలతో అక్కడి ఎంఎన్సీ కంపెనీలు బయటకు వచ్చేస్తున్నాయి. పాకిస్తాన్ వ్యాపారం చేస్తే పైసా కూడా తిరిగి రాదని వాటికి అర్థమైపోయింది. గణాంకాలను పరిశీలిస్తే దేశంలో నెలకొల్పబడిన విదేశీ కంపెనీలే కాదు, స్వదేశీ సంస్థలు కూడా మెల్లగా యుఏఈ వంటి దేశాలకు తరలిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, కమ్యూనిస్టు చైనాతో ఎప్పుడూ అంటుకాగే పాక్ పరిస్థితి నానాటికి దిగజారుతూ వస్తోంది. 2023 సంవత్సరానికి దుబాయ్ లో 8,036 పాకిస్తానీ కంపెనీలు కొత్తగా రిజిస్టర్ అయ్యాయని డాన్ పత్రిక తెలిపిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మనం. పాకిస్తాన్ లో ప్రభుత్వ నియంత్రణ విధానాలు ఊహకు అందని విధంగా ఉంటాయి. అనిశ్చితి, అస్థిర వాతావరణంతో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతూ ఉంటారు. తాము సంపాదించుకున్న లాభాలను స్వదేశాలకు తరలించడం కూడా పాకిస్తాన్ లో పెద్ద సమస్యగానే ఉంటుంది. పాక్ లో 1 నుంచి 2 బిలియన్ డాలర్లు సంపాదించిన ఎంఎస్ఎంఈలు కూడా తమ సొమ్ము ఏళ్ల తరబడి పాకిస్తానీ బ్యాంకుల్లోనే ఉంచాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. లాభాలను సాధారణంగా డాలర్లలోకి మార్చి తరలించాలి. కానీ పాక్ లో విదేశీ మారక ద్రవ్యం కొరత దీనికి అడ్డం పడుతోంది. ఇక పాక్ లో పన్ను బాధలు మామూలుగా ఉండదు. మరి కార్పొరేట్ లాభాలపై 10% సూపర్ టాక్స్ అదనంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేటు కూడా భారీగానే ఉంటాయి. ప్రస్తుతం 11% ఉండగా దాదాపు ఏడాదిన్నర క్రితం అది 23%గా ఉండేది. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్యం కొరత ఇన్వెస్టర్లను భయపెడుతూనే ఉంటుంది. బయట నుంచి ఏమైనా విడిభాగాలు దిగుమతి చేసుకోవాలన్నా డాలర్లను భారీ రేట్లకు మొత్తంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలదన్నట్లుగా బ్యూరోక్రసీ నుంచి అనుమతులు చాలా నిదానంగా లభిస్తాయి. ఏది ఏమైనా పాకిస్తాన్ మరికొద్ది రోజుల్లోనే మరోసారి పెను మార్పులకు లోను కానుందనడంలో సందేహం లేదు.